కాక్రోచ్ పార్టీ ఆందోళనతో మోదీ ప్రభుత్వం ఒక మెట్టు దిగిరాక తప్పలేదు. దాదాపు 35-40 రోజుల సుదీర్ఘ నిరసన పోరాటం తర్వాత వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు. అంతేకాదు కఠినమైన చట్టాలకు సంబంధించిన సవరణల బిల్లు కూడా ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది. నీట్ పరీక్ష లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద వ్యవహారం. అది విద్యార్థులు తల్లిదండ్రులు ఒక కళ. అది పాపం అమాయక విద్యార్థులు కూడా బలైపోయారు కొంతమంది. సో కఠిన చట్టాలు రావాలి. ఇప్పటికి పెట్టినవైతే ప్రపోజ్డ్ చట్టంలో కఠినంగానే ఉన్నాయి. చూడాలి వాటి ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉంటాయో. సో అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, సరే దాంతో సమస్య పరిష్కారం అవుతుందా లేదా అది వేరే చర్చ, డిబేట్ దాని గురించి కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమానికి ఒక కాజ్ ఉంది. దానికి రాజీనామా పరిష్కారమా లేకపోతే కఠిన చర్యల పరిష్కారమా వాటెవర్ ప్రభుత్వాలు ఆ నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరి కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నుంచి ఆందోళన నుంచి ఇన్స్పైర్ అయ్యారో లేకపోతే రోజువారీ కుట్రల్లో భాగంగా కొత్త కుట్రకి తెరదీశారో తెలియదు. కానీ అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసేయాలట. సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. దేని మీద? లేని జరగని ఒక స్కామ్ గురించి స్కామ్స్టర్స్ చేస్తున్న ఒక డిమాండ్. విచిత్రం చూడండి. ఇక్కడ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇవాళ తవ్వి తీస్తుంటే 1, 2, 3, 4 అని మనం ర్యాంకులు చెప్తాం కదా, అలా స్కాముల చెట్ట. అది శాండ్, ల్యాండ్, మైనింగ్, లిక్కరు అండ్ సో ఆన్. అరెస్టులు అయ్యారు, జైల్లో ఉన్నారు, బెయిల్ మీద కొంతమంది వచ్చారు, ఇంకా విచారణలు జరుగుతున్నాయి. కొన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీలు ఉన్నాయి, కొన్నిటి మీద ఈడీ ఎంక్వైరీలు ఉన్నాయి. మరి లేని స్కామ్కి అసలు విచారణ ఎలా చేస్తారు? ఇప్పుడు డిఎస్సిలో 5 ఏళ్లలో మీరు భర్తీ చెయ్యాలని ఆలోచన కూడా చెయ్యని లక్షలాది మంది క్యాండిడేట్స్ ఉంటే అందులో దఫదఫాలుగా వాళ్ళకి డిఎస్సి తీసి ఉద్యోగాల కల్పన జరుగుతోంది. రికార్డు స్థాయిలో ఒకేసారి 16,000 మందికి 16,048 సబ్జెక్టివ్ వెరిఫికేషన్ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. అదొక మంచి సెలబ్రేషన్ వాతావరణం లాగా జరిగింది. అది మళ్ళీ ఇంకొక డిఎస్సి కూడా భారీ స్థాయిలో చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో ఒక యాగీ చేయడానికి ప్రయత్నం చేశారు. దాని మీద ప్రభుత్వం మొత్తం వివరణ అంతా ఇచ్చి అవసరమైతే మీరు ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి, వీఆర్ రెడీ అని చెప్పింది. ఇక దాని మీద మళ్ళీ ఏం చేయాలో తెలియక స్పోర్ట్స్ కోటా ఒకటి తీసుకొచ్చారు. ఏ ఉద్యోగాలైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా అనేది ఉంటుంది. సో దాంట్లో ఒక సామాజిక వర్గానికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేశారు అని చెప్పడం మొదలుపెట్టారు. ఇక దాని మీద కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం లెక్కలతో సహా కమ్మ సామాజిక వర్గానికి ఎంత, రెడ్డి సామాజిక వర్గానికి, కాపులు, బీసీలు, ఎస్సీ ఎస్టీలకి ఎంత ఇచ్చామని చెప్పారు. ఆ లెక్కలు కూడా తేలిపోయాయి. మరి ఇంకా తర్వాత ఏం మిగిలిందని ఇష్యూ చేయడానికి? కానీ ఇష్యూ చెయ్యాలి అనుకుని చెయ్యకపోతే తమ ఉనికి లేకపోతే పార్టీలో కార్యకర్తలు ఇప్పటికే నిస్తేజం అయిపోయిన కార్యకర్తలు ఏమైపోతారు మరి? సో అందుకని ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని అక్కడ ఒక కాజ్ ఉంది, నేను ముందే చెప్పినట్టు. మరి ఇక్కడ ఏమీ లేని దానికి సిబిఐ ఎంక్వైరీ ఎలా వేస్తారు కన్నబాబు గారు? ఆయన మాజీ మంత్రి కూడా కదా. అలాగే లోకేష్ రాజీనామా చేయాలి అంటే రాజీనామా అనేది ఇప్పుడు ఒక ఎలిమెంట్గా దొరికిందా, ఒక ఎజెండాగా దొరికిందా? సరే ఎనీవే, అందులో నిజంగానే సమస్య ఉంటే ఎవరు ఎందుకు బయటికి రాలేదు? ఎవరు ఎందుకు కంప్లైంట్లు చేయలేదు? ఏ తల్లిదండ్రులు ఎందుకు ఆక్రందన చేయలేదు? ఏ విద్యార్థులు ఎందుకు బయటకు వచ్చి కంప్లైంట్లు చేయలేదు? ఎందుకంటే ఏం జరగలేదు కాబట్టి. నిజంగా వైఎస్ఆర్సీపీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే అప్పుడు ఒక ప్రయత్నం చేశారు, నవీన్ అనుకుంటా, ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి మీడియా ముందు మాట్లాడించి, బట్ దాని తర్వాత దాని మీద కూడా వివరణ ఇచ్చారు అతని విషయంలో కూడా ప్రభుత్వం. సో అది ఒక పాయింట్. రెండోది, చాలా స్పష్టంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీతో, ఆయన మాటలు చెప్పాలంటే గొడ్డలి పార్టీతో ఎవరు వేదిక పంచుకోవద్దు అని అల్టిమేటం జారీ చేశారు. ఎందుకు అల్టిమేటం జారీ చేయాల్సి వచ్చింది?
ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కాదు కదా, కలిస్తే మొహమొహాలు చూసుకుంటారు, అసెంబ్లీలో కలిస్తే పలకరించుకుంటారు. కానీ వేదికలు పంచుకోవడంతో సమస్య ఏమొస్తుందంటే, ఇప్పుడు మొన్న కాపులకు సంబంధించిన ఒక మీటింగ్ సభ జరిగింది. అక్కడ బోండావం పాల్గొన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. అక్కడ అదే సభలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఇప్పుడు బోండావమ్మ వ్యాఖ్యలు ఆ రోజు విన్నప్పుడే కొంచెం ఆశ్చర్యం కలిగించాయి. ఏంటి ఎలా మాట్లాడుతున్నాడని. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ముద్రగడ ఉద్యమే ప్రధాన కారణము, అప్పుడు మేము చెప్పినా వినలేదు, కొంతమంది నాయకులు అక్కర్లేదు పట్టించుకోక్కర్లేదు అన్నారు, పార్టీ ఓడిపోయింది. ఇవాళ కాపులు చాలా ఆక్రందనతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, వాళ్ళకి ఇంకా న్యాయం చేయాలి, లేకపోతే ఇది వేరే రూపం సంతృప్తి అని ఒక రకమైన ఒక థ్రెటనింగ్ టోన్లో ఆయన కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడిగా ఉండి, ప్రభుత్వంలో అంటే మంత్రిగా ఉండకపోవచ్చు, బట్ ఈజ్ ఏ లీడర్ ఇన్ కూటమి కదా. సో దాని మీద డెఫినెట్గా సీరియస్ అవుతారని అనుకున్నాం, సీరియస్ అయ్యారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, కూటమి ప్రభుత్వం గొడ్డలి పార్టీ చేసే కుట్రలతో అప్రమత్తంగా ఉండండి, వెళ్ళి వాళ్ళ ట్రాప్లో పడకండి అంటే. ఇప్పుడు బొండా ఏమంటున్నారంటే, మరి నేను వివరణ ఇస్తాను సరే, ఎందుకంటే వివరణ కోరారు మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు ఇద్దరికి అప్పచెప్పారు ఆ బాధ్యత, పిలిచి వివరణ తీసుకోండి అని చెప్పి. మరి జ్యోతుల్ నెహ్రూ పాల్గొన్నారు, ఏకంగా వైసీపీ నాయకుడు పెట్టిన కాపు సభలోనే పాల్గొన్నారు, మరి వాళ్ళని వివరణ అడగరా అని బోండావమ్మ ఆయన కూడా రివర్స్లో ఆయన హక్కు ఆయన అడుగుతున్నారు. బహుశా మరి దీన్ని ప్రభుత్వం ఎలాగా పార్టీ ఎలా టేకప్ చేస్తుందో చూడాలి. అంటే ఆల్రెడీ నేను మొన్న మీకు చెప్పా, సజ్జల ముద్రగడ ఇంటికి పరామర్శకు వెళ్ళినప్పుడు ఒక లేని ఉద్యమాన్ని ఉన్నట్టు మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావాలి అని, ఆ కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారని, దానికి ఈ వ్యాఖ్యలు బలం ఇవ్వట్లేదా? ఎస్. నెంబర్ 3, ఇంటింటికి టీడీపీ. ఇంటింటికి టీడీపీ ఏంటి? జనరల్గా అపోజిషన్స్ వెళ్తాయి కదా, వెళ్ళి ప్రభుత్వం మీద విమర్శలు, లేకపోతే ప్రజల నుంచి ఏదో ఒక రెచ్చగొట్టే చర్యలు, ఇవి చేసింది వైసీపీ ఈ 2 ఏళ్లలో. బట్ ఏ ప్రోగ్రాం తీసుకున్నా కూడా వర్కౌట్ కాలేదు. ఏవో కార్డులు అన్నారు, మేనిఫెస్టో మీద పోరాటం అన్నారు, అమలు చేయలేదు హామీలు, దాని మీద ప్రజల నుంచి ఒక ప్రయత్నం చేశారు, బట్ ఏది వర్కౌట్ కాలేదు. అది స్ట్రాటజీలో ప్రాబ్లమా, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకం అనేది ఇప్పుడు తేలిపోతుంది. ఎందుకంటే ఇంటింటికి టీడీపీ మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చామో, ఇట్స్ లైక్ ఏ ప్రోగ్రెస్ కార్డు. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినట్టు. ఎందుకంటే ప్రజలకి పలానా చేస్తామని చెప్పారు, చేసినప్పుడు అవి చేసారా లేదా, ఎంతవరకు చేస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళకి చెప్పే బాధ్యత వీళ్ళకు ఉండాలి, అడిగే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. సో ప్రొయాక్టివ్గా ఆ బాధ్యత తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పారు. దాదాపు 40-45 రోజుల పైన ఈ ప్రోగ్రాం ఉండబోతోంది. దాని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళాలి, నాయకులు వెళ్ళాలి, సమస్యలు ఏమన్నా ఉంటే అడిగి తెలుసుకోవాలి, ఈ హామీల అమలు సరిగ్గా జరుగుతుందో లేదో చూడాలి. బహుశా ఇక్కడే ఏమన్నా సమస్యలు ఉంటే ఇక్కడ బయటకు వస్తే వాటిని అంతే ట్రాన్స్పరెంట్గా తీసుకున్నప్పుడే ఆ ప్రజలకి ప్రభుత్వానికి ఉన్న గ్యాప్ ఏమన్నా ఉంటే అది ఫిల్ అవుతుంది. చూద్దాం ఈ ప్రోగ్రాం ఎలా మొదలవుతుందో అని. అంటే కూటమిని దెబ్బతీయడానికి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ ఎలాగో ప్రయత్నం చేస్తుంది, చేయకుండా ఉంటుందని ఊహించలేం. కానీ ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆటంకం కలగజేయడము, అలాగే విద్యార్థులు యువత వాళ్ళకి మొరేల్ని దెబ్బతీయడం. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నీట్ ఎగ్జామే ఉంది, ఎన్నో కళలతోటి ఎన్నో ఏళ్ళు దాని మీద ఒక తపస్సులాగా చేస్తారు స్టూడెంట్స్ 6th 7th క్లాస్ నుంచే కోచింగ్లు ఇవన్నీ, ఏది ఇంటర్మీడియట్ తర్వాత రాసే ఎగ్జామ్కి. ఆ ఎగ్జామ్ లీక్ అయిందనగానే ఒక్కసారిగా మొత్తం జీవితం పోయిందని ఫీలింగ్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటి, కష్టపడి సాధించిన ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చాక రేపు వాటి మీద మేము వచ్చాక రద్దు చేసేస్తాం, వాటిలో అక్రమాలు జరిగాయంటే వాళ్ళు ఏంటి రోజు ఈ ఉంటుందా ఊడుతుందా అన్నట్టు బతకాలా, ఒక భయంలో బతకాలనే కదా మీ ఒక కుట్ర. ఎందుకంత శాడిజం ఎందుకు? మనతో పాటు సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు, రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రామకృష్ణ గారు, మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ విశ్లేషకులు. నమస్కారం రామకృష్ణ గారు, అరుణ్ గారు, సాహెబ్ గారు. సాహెబ్ గారు, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఈ డిఎస్సి విషయంలో. దానికి ప్రభుత్వం క్లియర్గా స్టాటిస్టిక్స్తో సహా అన్ని బయటపెట్టింది, ఓపెన్గానే చర్చించుకున్నాం. ఇప్పటికే ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు
వైఎస్ఆర్సీపీ కొత్తగా బలం ఇచ్చిన అంశం ఏంటి? ఇప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇంతకుముందు లేని ఒక డిమాండ్, మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఏం జరుగుతోంది? ఇంకా ఈ డిఎస్సీని పట్టుకుని వీళ్ళు అదేదో బేతాళ కథ అంటారు కదా, అట్లా దీన్ని వదిలిపెట్టేటట్టు కనిపించట్లేదు. అవును రిషి గారు తమరు ఇంట్రోలో కొన్ని అంశాలు మాట్లాడారు. నేను దాంట్లోకి వెళ్ళబోయే ముందల తమరికి ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ గారికి, సోదరి జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు ఇంట్రోలో కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ వచ్చారండి. వాస్తవం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత చెబుతా ఉంటారండి, లేని బిడ్డను ఉయ్యాల్లో వేసి పేరెట్టి ఊపినట్టు అని. ఆ విధంగా ఉంది వైకాపా పార్టీ నేతలు మాట్లాడేటువంటి ప్రతి అంశం కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే ఎలక్షన్స్ ముందుల క్యాంపెయినింగ్ చేసేటప్పుడు యువతను ఉద్దేశించి చాలా హామీలు ఇచ్చారు. వాటిలో భాగంగానే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం చేస్తారని వారు మాట్లాడటం, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఫైల్ మీద మొట్టమొదటి సంతకం చేశారు. దాని తర్వాత వైకాపా పార్టీలో ఒక గూలు మొదలైంది. అరే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాము, ఆ రోజు జాబ్ క్యాలెండర్ ని నిర్వహించలేకపోయాము. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అంటున్నారు, అదేవిధంగా స్కిల్ సెన్సస్ అంటున్నారు, యువత మొత్తం వీళ్ళకలే నడుస్తారు అని చెప్పి వాడికి భయం పుట్టింది. దాని తర్వాత డిఎస్సి జరగకుండా దాని మీద కోర్టులకు వెళ్ళటం, అవి చేయటం అన్ని చేశారు. అయినా కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆగలా. హైకోర్టు కూడా ఏముందంటే పారదర్శకంగా వాళ్ళు షెడ్యూల్ ప్రకారం అమలు చేస్తున్నారని చెప్పి మొట్టికాయలు వేసింది. అది అయిపోయిన తర్వాత దాదాపు 3,12,000 మంది పైచిలకు అభ్యర్థులు పరీక్ష రాశారు. దాని తర్వాత దాదాపు 16,340 టీచర్ పోస్టులు మరి అలొకేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఈ టీచర్ పోస్టులు ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత అభ్యర్థులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళకు కూడా అందరికి ఎస్ఎంఎస్లు పంపించారు, అన్ని చేశారు, అంతా ఓకే. వీళ్ళు కొత్తగా అరే కొంతమందికి అన్యాయం జరిగిందని చెప్పి తెర మీదకి తీసుకురావడం, కొంతమందితో మాట్లాడించారు. దాని తర్వాత స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఫేక్ ఆడియోలు సోషల్ మీడియాలో తిప్పారు. దాని తర్వాత కొంతమంది అభ్యర్థులను కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మాకు అన్యాయం జరిగిందన్నట్టు ఆయన మాట్లాడటం, వీళ్ళనే కొంతమందిని కోర్టుకు తీసుకెళ్లి మళ్ళీ హైకోర్టులో వాళ్ళ ద్వారా కేసులు వేయించారు. అరే దీనికి ఆధారాలు లేవని అని చెప్పి ఆ కేసును వెనక్కి తిప్పి కొట్టేసి పంపించేశారు. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఏంటంటే అన్యాయం జరిగిపోయిందంటే చెప్పి యువతను రెచ్చగొట్టే ధోరణితో ముందులకు తీసుకురావటం. చాలా మంది డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు, ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వచ్చి డిఎస్సి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా పారదర్శకంగా జరిగింది అని మొత్తంగా వివరించారు. దాని తర్వాత మరి అధికారులు కొంతమంది వచ్చి వాళ్ళు గణాంకాలతో సహా ఏదైతే ఆ కార్డ్స్ ఉంటాయో వాళ్ళకి ఇచ్చినటువంటి మార్క్స్ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆధారాలతో సహా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, ఇదిగోనయ్యా పలానా వ్యక్తి ఈ పేరు, పలానా అతనికి ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ విధంగా ఆ ప్రోరేటా రేషియో ప్రకారం వాళ్ళకి జాబ్ ఇచ్చారో చూపించారు. దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక ఉద్యమం చేసి నీటిలో జరిగినటువంటి అవకతవకల మీద ఒక పోరాటం చేశారు. వాస్తవం మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఎందుకంటే నీట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏంటంటే వాళ్ళు ఒక తపస్సులాగా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒక తపస్సులాగా ప్రతిరోజు ఒక క్రమశిక్షణతో విద్యని అభ్యసించి వాళ్ళు క్వాలిఫై అయ్యి డాక్టర్ కావాలని వాళ్ళ కలలు. అటువంటి వాటిల్లో ఇష్యూలు జరిగినప్పుడు కొంతమంది అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, దేశం మొత్తం కూడా తల్లిదండ్రులు బాధపడ్డారు. అటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు కాక్రోచ్ పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. అరే ఉద్యోగాలు చేసే వాళ్ళని తీసుకెళ్లి మీరు అవకతవకలు జరిగినాయి అంటూ, కాసేపేమో మీరు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి అంటూ ఇవన్నీ అంశాలు తీసుకొచ్చారు. దీంతో పాటు ఇంకో అంశం ఏంటంటే ప్రధానంగా నారా లోకేష్ గారు మరి ఆయన విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రజల దగ్గరికి వెళ్తాం, స్కూల్స్ దగ్గరికి వెళ్తాం, ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చిన్నపిల్లలతో మమేకం అవుతూ ఫస్ట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత మరి గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ ని మౌలికంగా ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, దానితో పాటు తల్లిదండ్రులని ఏ విధంగా అవగాహన కల్పించాలి. కలెక్టర్ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్. అవునండి. ఇప్పుడు తల్లికి వందనం తీసుకురావడం వల్ల ఎంతమందికి మేలు జరుగుతుంది, చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు డ్రాప్ అవుట్స్ జరగకుండా ఏ విధంగా చూడాలి, అటువంటి ప్రణాళికలు తీసుకురావటం. దీనితో పాటు మొట్టమొదటిగా ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కలిసి పేద పిల్లలతో కూర్చొని భోజనం చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అరే ఇక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా, మీరు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఏమైనా ఉంటే మాకు చెప్పండి,
అని అంటే ప్రజల్లో ఏంటి, అరే ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఇది కదరా పరిపాలన అంటే, చిన్న చిన్న కుటుంబాల దగ్గరికి వెళ్తున్నారని చెప్పగల ఇంకేముంది. వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతలకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఒక పక్కనేమో లోకేష్ గారు అప్గ్రేడ్ అవుతూ వస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, దేశాల దగ్గరికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అదే విధంగా ఉత్తరాంధ్ర కావచ్చు, కరెక్టే. కానీ కావచ్చు, ఇప్పుడు కోస్తా ప్రాంతాల్లో ఇవన్నీ ఓకే, కానీ అసలు ఏ అంశం లేకుండా అక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు పొగ వస్తోందంటే ఎక్కడో మూలం నిప్పు ఉండాలి కదా. ఇప్పుడు ఒక చిన్న అంశం అండి, గొడవల పార్టీ వాళ్ళది ఎట్లుందంటే చిన్న పిల్లలది పేపర్ యాడ్ ఇచ్చారు. ఉమ్, ఆ యాడ్ ఇచ్చినప్పుడు దాని మీద కూడా రాద్ధాంతం చేశారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో జరిగే ఏదైతే విద్యార్థులు మెరుగైనటువంటి విద్య అభ్యసించి వాళ్ళు ర్యాంకులు సాధించారో వాళ్ళ ఫోటోలు వేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ తల్లిదండ్రుల ఆనందం మామూలు ఆనందం కాదు. మనం చూసే ఉంటాం గతంలో ఏంటంటే కార్పొరేట్ కాలేజీ వాళ్ళు, కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు మాకు ఎంత ర్యాంక్ వచ్చింది ఇంత ర్యాంక్ వచ్చింది అని చెప్పి పేపర్లు వేసేవాళ్ళు. ఈ పేపర్లో వేసినటువంటి దాంట్లో కూడా ఏంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ రాజకీయ పార్టీ నాయకులు ఫోటోలు ఎక్కడ లేవండి, స్లోగన్స్. అదే విధంగా మేము ఏం చేస్తున్నాం అనేటువంటి ఆ స్లోగన్స్ తో ముందుకు తీసుకొచ్చారు. ఇది కూడా వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రాద్ధాంతం చేశారు. మీకు చిన్న అంశం అండి, నేను కంక్లూడ్ చేస్తున్నాను. అంటే ఈ అంశాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే లోకేష్ గారు రాజకీయంగా పరిణితి చెందారు, ప్రజల వద్దకు వెళ్తున్నారు, చిన్నపిల్లలతో మమేకం అవుతున్నారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి చెబుతున్నారు, పక్కన అమరావతిని అభివృద్ధి చేస్తున్నారు, పోలవరం అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమ పథకాల ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి బలం చేకూరుతుందని చెప్పి ఏదో ఒక విధంగా బురద కాబట్టి కొంతమంది బయటికి తీసుకొచ్చి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టి కోర్టులకు పంపించడం, ఇవన్నీ కోర్టు ముట్టికాయలు ఇవన్నీ జరుగుతూ ఉంది. కృష్ణ గారు కానీ ప్రజలకు అన్ని తెలుసు. తెలుసు బాగా, ఎందుకంటే మీరు ఎమ్మెల్సీగా పనిచేశారు, టీచర్స్ ఎమ్మెల్సీగా. నియామకాలకు సంబంధించి లేకపోతే ఎంతమంది పోటీ పడతారు ఇవన్నీ మనకు తెలియనివి కాదు. ఇవాళ వాళ్ళందరినీ ఒక భయకంపితులను చేసే విధంగా, లేకపోతే అక్కడ ఏదో జరిగిపోయిందన్న విధంగా, నిజంగా జరిగితే ఎస్ లైబుల్ అవ్వాలి, సమాధానం చెప్పాలి. ఇవాళ వైఎస్ఆర్సీపీ తీసుకొస్తోన్న ఈ రాజీనామా దాని డ్రామా అనాలా లేకపోతే యాగి అనాలా, ఎట్లా చూస్తున్నారు మీరు? మీకు రిషి గారు, అక్కడ ఉన్నటువంటి సాహెబ్ గారికి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అట్లాగే జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారికి నమస్కారం అండి. నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మన ట్వీట్ పెట్టాడు, వెంటనే మన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి, వెంటనే ఇంకేమాత్రం కూడా ఆలోచన చేయకుండా ఇప్పుడే రాజీనామా చేసేయాలి. ఎందుకు రాజీనామా చేసేయాలి? నీటిలో అక్రమాలు జరిగినాయని చెప్పని దాదాపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆనాడు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల పుట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు 37 రోజుల పాటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పని ఎడతెరగకుండా జంతర్ మంతర్ దగ్గర, అట్లాగే వాంగ్ చుక్ అనేటటువంటి ఒక పర్యావరణవేత్త కూడా ఈ కార్యక్రమంలో ఉద్యమంలో పాల్గొనడం అనేటటువంటి జరిగింది. అది దానికి ఒక కాజ్ ఉంది. ఎందుకంటే నీట్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది దేశవ్యాప్తంగా రాసేటటువంటి ఒక ఎగ్జాము, అందులో అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అది మొన్న మీరు 2 సార్లు ప్రధానమంత్రి గారు మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్ లో ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని దేశం మొత్తం కూడా చూసింది. నీటిలో జరిగినటువంటి అక్రమాలు, పరీక్షలో జరిగినటువంటి అక్రమాలు దారుణం. ఇవాళ మీరు చూడండి, ఆయన ఒక కమిటీని కూడా వేశారు, ఏది హై పవర్ కమిటీని కూడా వేశారు. ఇన్ఫోసిస్ లో ఉన్నటువంటి ఆయన పేరేంటండి, నందన్ నీలేకని తోటి ఇంకా 4 ఉన్నారండి, వాళ్ళ సభ్యులతోటి ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. సో ఈ లోపు ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇక నేను మంచిది కాదు, ఈ ఉద్యమం యువకుల్ని పక్కదారి పట్టిస్తుంది, దీంట్లో కొన్ని వ్యతిరేక శక్తులు కూడా, మత శక్తులు కూడా, విదేశీ శక్తులు కూడా చేరతా ఉన్నాయి, కాబట్టి నేను ఈ ఉద్యమం ఇంకా ఎక్కువ కాలం కొనసాగటానికి వీల్లేదు అనేటటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పద్ధతిలో జవాబుదారీతనంగా ఆయన రాజీనామా చేశాడు. అదొక వ్యవహారం, అది పరీక్షకు సంబంధించింది. సో ఇప్పుడు ఇక్కడ అదే పద్ధతిలో రాజీనామా చేయమంటాడు ఈయన. ఆ జవాబుదారీతనంతో, ఆ ఆన్సరబిలిటీ తోటే లోకేష్ బాబు గారు రాజీనామా చేయమంటాడు.
అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? బోడిగుండికి మోకాలికి లెక్క పెట్టడం ఏంటి? అది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమం. మన రాష్ట్రంలో డిఎస్సి మీద ఏమైనా ఉద్యమం జరిగిందా? డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉద్యమం చేశారు? అక్కడ నీట్ అభ్యర్థులు ఉద్యమం చేశారు, అవును, తల్లిదండ్రులు ఉద్యమం చేశారు. ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ఉద్యమం చేశారా? తల్లిదండ్రులు ఉద్యమం చేశారా? చెయ్యలా. నువ్వు తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఏదో మాట్లాడుతా ఉన్నావు. ఏ అభ్యర్థి కూడా తనంత తానుగా వచ్చి నీ పక్కన కూర్చున్నటువంటిది కాదు. నువ్వు బలవంతం తీసుకొస్తే ఒక అభ్యర్థి నీ పక్కన కూర్చుంటే అతను కూడా చెప్పాడు ఏమని, నాకు స్పోర్ట్స్ కోటాలో సిల్వర్ మెడల్ వచ్చినటువంటి మాట వాస్తవం, కానీ ఆ యొక్క సర్టిఫికెట్ నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి నాకు ఉద్యోగం రాలేదని చెప్పాడు. తర్వాత పోలా నీ పరువు అందరూ కలిసిపోవాలా. అందుకని ఇవాళ వైసీపీ నాయకుడు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ట్వీట్ చేశారో చేయలేరు, ఇక తగులుకున్నారండి ఒకళ్ళ మీద, ఒకళ్ళ తర్వాత ఒకరు. లోకేష్ గారు రాజీనామా చెయ్యాలి. చూడండి మీరు, ఇది అసలు చాలా ఇది ఒక విచిత్రమైనటువంటి వింత పార్టీ అండి. నా ఉద్దేశంలో ఇటువంటి పార్టీ దేశంలో ఎక్కడ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మొన్న 2003 డిఎస్సి వారికి, పోలీసులకి, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు 10,715 మందికి ఖచ్చితంగా జీవో వచ్చిన రోజే 5 రోజుల క్రితం వెంకటరామరెడ్డి అని చెప్పిన డిస్మిస్ చేశారండి. సచివాలయ ఉద్యోగ సంఘ నాయకుడు, మాజీ నాయకుడు. అతను ఆరోగ్యం గుండు కొట్టించుకున్నాడండి. గుండు కొట్టి అతను కొట్టించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గుండు కొట్టించుకోవా ఇవాళ జీవో వస్తుందని చెప్పినట్టున్నాడు. ఖచ్చితంగా అదే రోజు గుండు కొట్టించుకున్నాడు. ఎందుకంటే అదే రోజు గుండు కొట్టించుకున్నాడు. అనేకమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి ఆరోపణ చేశాడు. ఓటింగ్ ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల నెలకు బకాయి ఉంది, ఇప్పటికి 50,000 కోట్ల బకాయిలు ఉంది అని చెప్తా ఉన్నాడు. 23,000 కోట్ల బకాయిలు నువ్వు చేసినటువంటి బకాయిలు. నువ్వు దిగిపోయేటప్పుడు దాదాపు 25,000 కోట్ల బకాయిలు పెట్టిపోయా ఉద్యోగస్తులకి. ఆ బకాయిలు ఇప్పుడు తీర్చింది 23,000 కోట్ల బకాయిలు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీర్చింది. ఖచ్చితంగా అదే రోజు గుండు కొడుచుకోవటం ఏంటి అంటే ఒక రకమైనటువంటి విష ప్రచారం చేయడానికి అతను ప్రయత్నించాడు. ఇంకొకటి కూడా, డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయని చెప్పిన ఆయన మే 25న ఒక ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టాడండి. ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్తా, అసలు ఏం లేదట, ఈ కేవలం డిఎస్సి మీదే ప్రెస్ మీట్ పెట్టాడు. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలండి. 2019లో ఆయన అధికారంలోకి రాకముందు ఎలక్షనీరింగ్ లో మీరు ఒకసారి ఆయన ఎన్నికల సభలు కనుక చూసినట్లయితే ఏం మాట్లాడాడండి, నేను అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వేస్తాను అని చెప్పని అన్నమాట వాస్తవం కాదా? నేను అధికారంలోకి రాగానే సిపిఎస్ ని 10 రోజుల్లో రద్దు చేస్తానన్నమాట వాస్తవం కాదా? నేను అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని అన్నది నిజం కాదా? నేను అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధం చేస్తాను అన్నటువంటిది నిజం కాదా? నేను అధికారంలోకి రాగానే ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాను అన్నటువంటిది నిజం కాదా? దీంట్లో ఒక్కటన్నా అమలు పరిచాడా? ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, నేను రేపు అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు చేస్తా, నేను రేపు అధికారంలోకి వస్తే ఆ కాలేజీలకి ఎవరైతే వచ్చాడో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా. నేను అక్కడికే వస్తున్నానండి. ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంట ఈ 16,343 బిఎస్సిలో పరీక్ష రాసి విజయం సాధించి ఆల్రెడీ 8 నెలల నుంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ అభ్యర్థులు ఈ డిఎస్సిని రద్దు చేస్తారంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి. నాకు తెలిసి రిషి గారు ఇంతకు ముందు చాలా ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నారండి. ఈయన ఒక్కడే కాదు, 2019 నడమంతరం శ్రీగా ఆయనకు అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు. చాలా మందిని ముఖ్యమంత్రులు చూసాం మనం. సంజయ్ రెడ్డిని చూసాం, సంజీవిని చూసాం, జన్నారెడ్డిని చూసాం. చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ అది. జన్నారెడ్డిని చూసాం, భవన వెంకటరామరెడ్డిని చూసాం, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిని చూసాం, రోషి గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం, ఎన్టీ రామారావు గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా సరే డిఎస్సి తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎక్కువ డిఎస్సీలు జరిగినాయి, ఇది వాస్తవం. దాదాపు 2 లక్షల పైచిలకు డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి హయాంలోనే జరిగినాయి.
Yeah. కానీ ఆ ముఖ్యమంత్రులు ఎవ్వరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఏనాడు కూడా ఒక్క ఆరోపణ కూడా డిఎస్సి మీద రాలేదండి. ఇప్పుడు నేను ఇవ్వలేదు డిఎస్సి, నా వల్ల కాలేదు, నేను ఇచ్చినటువంటి హామీ ఏ హామీ కూడా నేను నిలబెట్టుకోలేదు. Yes. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మొన్న రక్తచోడవరం ప్రకటించారు. నెక్స్ట్ 3,000 డిఎస్సి 3,000 మంది ఉద్యోగాలు ఇవ్వడానికి కొత్త డిఎస్సి రాబోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ లోకేష్ బాబు గారు ఒక కొత్త పరిణితి చెందినటువంటి నాయకుడిగా చెబుతున్నాడు. అదే ఎగ్జాక్ట్ గా అదే సమస్య మీరు చెప్పిన పరిణతి చెందడము. ఒక నిమిషం, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. ఎందుకంటే బొత్స సత్యనారాయణ మీరు అన్నారు కదా, వరుసగా అందరూ మొదలు పెట్టారండి. బొత్స సత్యనారాయణ అయితే ఇంకొక అడుగు ముందుకెళ్ళి అసలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, యువత భవిష్యత్తు సర్వనాశనం అయిపోతున్నాయి. అరుణ్ గారు డిఎస్సి స్కామ్ కు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేసేయాలి అని సూటిగా నిరుద్యోగ యువత నిలదీస్తున్నారట. మరి నాకేం అక్కడ కనిపించలేదు. అక్కడ ఏమన్నా మీకు కనిపించారా నిలదీస్తోంది నిరుద్యోగ యువత? అయితే లోకేష్ గారి ఇంటి ముందో సెక్రటేరియట్ ముందో ఎక్కడన్నా ధర్నాలు చేస్తున్నారా? ఇన్విజిబుల్ గా ఉన్నారా వాళ్ళు? మీడియా కూడా కనిపించట్లేదా? అరుణ్ గారు మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి ఏబిఎన్ వీక్షకులకి నమస్కారం సార్. నమస్కారం. ఏదైనా సరే పార్టీ వినిపిస్తుందా సార్ నా వాయిస్? వైసీపీ పార్టీ ఎలా అయితే సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీని హైజాక్ చేసి ఇవాళ పార్టీ మాది అని చెప్పేసుకొని రాష్ట్రంలో ఎన్నికలకు వచ్చిందో, అలాగే ఎవరో చేసినటువంటి ఉద్యమాన్ని నిజంగానే పేపర్ లీకేజీ జరిగి నష్టపోయినటువంటి విద్యార్థులు చేపట్టినటువంటి ఒక నిరంతర ఉద్యమాన్ని అది కూడా అక్కడ వాళ్ళు సక్సెస్ సాధించారు కదా అని చెప్పేసి ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా వీళ్ళు ఇక్కడ వాతలు పెట్టుకోవడం చేస్తుంటే నిజంగానే హాస్యాస్పదంగా ఉంది సార్. డిఎస్సి నియామకాల్లో ఎక్కడా కూడా రాసినటువంటి రాత పరీక్షలో తప్పిదాలు ఉన్నాయని కానీ లీకేజీలు జరిగినాయని అని చెప్పేసి ఎక్కడా ఎవరు చెప్పుకోలేదు. ఎందుకంటే అది ఆ టీసీఎస్ అయాన్ డిజిటల్ విధానం ద్వారా కంప్యూటరైజ్డ్ ద్వారా జరిగినటువంటి పరీక్ష. ఇక్కడ పక్కన ఒక రూమ్ లో ఉన్నటువంటి ఒక టేబుల్ మీద ఉన్న 2 వ్యక్తులకి ఒక పేపర్ ఉన్నట్లుగా ఇంకొక పేపర్ ఉండదు. కాబట్టి అది క్లియర్ గా పారదర్శకంగా జరిగింది అన్న మాట మాత్రం వాస్తవం. అది కోర్టుల్లో కూడా ప్రూవ్ అయినటువంటి అంశం. పైగా ఇక డిఎస్సి నియామకాలు ఎలక్షన్ ప్రక్రియలో కానివ్వండి లేదంటే నియామకాల్లో కానివ్వండి అన్ని చోట్ల తప్పిదాలు జరిగిందని చెప్పేసి ఎవరు ఆరోపించారు. క్లియర్ గా కొంతమంది కూడా కాదు, ఏదో 4 వ్యక్తులు అనుకుంటారు, 4 వ్యక్తులు కోర్టులో కేసులు వేశారు. దానికి రీజన్ ఏంటి అంటే మెరిట్ ఆధారంగా ఇవ్వలేదు, మాకు ఎక్కువ మార్కులు వచ్చాయి కానీ మాకన్నా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయని చెప్పేసి ఒకళ్ళు కోర్టును ఆశ్రయించారు. దానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ ఏంటి అంటే కేవలం మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టలేదు, మెరిట్ కి రోస్టర్ విధానం కూడా జోడించి మరి పెట్టాము, నియామకాలు చేపట్టాము. రోస్టర్ విధానం అంటే ఆటోమేటిక్ గా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూసీ కేటగిరీస్ వైజ్ గా ఎక్కువ రిజర్వేషన్ విధానం అమలు చేస్తే ఎవరికి ఎక్కడ ఇవ్వాల్సి వచ్చింది అనేది క్లియర్ గా నిర్ణయించేది రోస్టర్ విధానం. ఈ రోస్టర్ విధానం అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకంటే కూడా రిజర్వేషన్ ఆధారంగా వచ్చేటువంటి విధానం ఎక్కువ ఉండేది. కాబట్టి అలా మార్పులు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం చాలా క్లియర్ గా కోర్టుకు వివరణ ఇచ్చింది. ఎవరైతే అభ్యర్థులు కంప్లైంట్ చేశారో వారు ఎదుట పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ప్రభుత్వం తరఫున వాదించి క్లియర్ గా వివరణ ఇవ్వడం జరిగింది. అట్లాగే చేపట్టిన విధానంలో కూడా స్పోర్ట్స్ విధానంలో కొంతమందికి మాకు అన్యాయం జరిగింది, మాకన్నా తక్కువ ఇది ఉన్న వాళ్ళకు లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇచ్చారని చెప్పేసి ఒకళ్ళు కోర్టును ఆశ్రయించారు. దానికి పూర్తిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ అనుబంధ సంస్థల కింద జారీ అయినటువంటి సర్టిఫికేట్లు వెరిఫై చేసి సంబంధిత వ్యవస్థలతో మాట్లాడిన తర్వాతే ఆ వ్యవస్థలు ఇచ్చినటువంటి వివరణ సీనియారిటీ అండ్ మెరిట్ ఆధారంగానే మేము ఇది కేటాయించడం జరిగిందని చెప్పేసి సంబంధిత శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఇలా నమోదైనటువంటి 4 కేసుల్లో కూడా పూర్తిగా హైకోర్టులో అయితే మాకు న్యాయం జరగదని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వైసీపీ తరఫున కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టు నేరుగా ఇది మీరు ముందు హైకోర్టులో వీళ్ళు పంపించిన వాళ్లే కదా, పూర్తిగా వైసీపీ వాళ్లేనండి, పూర్తిగా వైసీపీ వాళ్లే. అందులో రీసెంట్ గా కూడా ఒక వాళ్ళ ఎమ్మెల్సీ ఒక అతనే వేసిన కేసు హైకోర్టు కొట్టివేసింది. ఇందులో అసలు ఎలాంటి ఆధారాలు లేవు పెట్టినటువంటి విధానంలో అని చెప్పేసి పూర్తిగా హైకోర్టు లాగి ఎంపగా కొట్టింది. అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టుతో ముట్టుకెళ్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా సేమ్ అదే తప్పుడు విధానంతో కోర్టులను ఆశ్రయించి కోర్టులతో పుట్టుకెళ్తుంటే పరిపాటిగా మారిపోయింది వాళ్ళకి. ఎక్కడో ఒకళ్ళు పులి సక్సెస్ అయింది కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న గుట్టనక్క వాతలు పెట్టుకుంటారంటే ఎలా సక్సెస్ అవుతుంది? విధానం మీరు పూర్తిగా ప్రూవ్ చేయగలిగితే నిజంగానే దానికి సంబంధిత బాధ్యతాయుతంగా మంత్రివర్యులు ఎవరైనా సరే స్పందిస్తారు, లేదంటే మీరు చెప్పినట్టు డిమాండ్లు రాజీనామాలు చేస్తారు. మీరు ఎక్కడా లేనటువంటి తప్పిదాలను తీసుకొచ్చి మీరు వృత్తి రాజీనామా చేయాలి అంటే వైసీపీ టైంలో కొలలు జరిగాయి. మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు, మీరు కూటమి ప్రభుత్వం తరఫున మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. ఏదన్నా స్కామ్ లో ఎస్ ఉన్నా కూడా చూపించండి,
రాజీనామా చేస్తాం అని సవాల్ చేయొచ్చు. బహుశా లోకేష్ గారు అవునండి, చాలా మాట్లాడతారు అనుకుంటా. పారదర్శకంగా జరిగింది. 16,000 మందికి నియామకాలు జరిగితే హాస్పిటల్స్ టెండర్లు వేసిన వాళ్ళందరినీ నేను వచ్చాక క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి భయపెడతానంటే, లేదంటే పరిశ్రమలు వస్తే పరిశ్రమలు పెట్టిన వాళ్ళందరూ నేను వచ్చాక క్యాన్సిల్ చేస్తానని భయపెట్టేస్తే, ఉద్యోగాలు నియామకాల్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నేను వచ్చే తర్వాత క్యాన్సిల్ చేస్తానంటే అసలు నువ్వు పరిపాలన చేయడానికి వస్తున్నావా, రాష్ట్రాన్ని పీడించడానికి వస్తున్నావా, నాకు అర్థం అయ్యో, ఆయన మళ్ళీ గొప్పగా కావట్లేదు. అరుణ్ గారు ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా, ఆయన వాళ్ళ సభలో చూసారా మనం బెదిరిస్తే ఒక్కడు రాలేదు కాలేజ్ దగ్గరికి అని ఆయన మళ్ళీ చెప్పుకుంటున్నాడు ఆయన. అంటే వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి అంటే, భయపెడతాం, మేము వస్తే ఇంక ఇవి ఉండవు అంటే, ఎవరిది ఇది? జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారి నుంచో తాతగారి నుంచో దారాదత్తంగా వచ్చినటువంటి రాజరికం ఇది. ప్రజాస్వామ్యం. ఎస్టేటా? ఇక్కడ ప్రజలే అల్టిమేట్ గా పాలకులు, వాళ్ళ కింద రాజకీయ నాయకులు సేవకులుగా పనిచేయాలి అంతే తప్ప 16,000 మంది కుటుంబాలను రోడ్ వేయడానికి నీకు ఎవరు రైట్ ఇచ్చారు? అసలు నీకేంటి సంబంధం? వాళ్ళు కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సాధిస్తే ఎవరో 3-4 వాళ్ళు పెట్టినటువంటి విధానంలో పొరపాట్లు, అప్లై చేసినటువంటి విధానంలో పొరపాట్ల వల్ల, తప్పిదాల వల్ల వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళు ఆశ్రయిస్తే వాళ్ళు రాజకీయంగా వాడుకొని నువ్వు మొత్తం వ్యవస్థలను బెదిరిస్తావా? అందుకే కదా ప్రజలు 151 నుంచి తీసుకొచ్చి 11లో పెట్టింది. ఈసారి ఒకటి కూడా కష్టమే. అది ఒకటి పులిబిందులు అయితే ఇంకేమైతే కూడా చెప్పలేదు. ఇట్లా ఉంటే పరిపాలన విధానం, ఆలోచన విధానం. రైట్. అంటే మీరు చెప్పినట్టే, అంటే 3 లక్షల మంది పైన రాస్తే ఏదో లెస్ దాన్ 10 మెంబర్స్, ఒక లెస్ దాన్ 5 అనుకుంటా, అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి వెళితే 6 మెంబర్స్ అబ్జెక్షన్ పెట్టారు, అందులో 4 మాత్రమే కోర్టును ఆశ్రయించారు. సో దానికి వీళ్ళు చేస్తున్న యాగి ఇప్పుడు రోడ్ల మీదకి వస్తారు మళ్ళీ. అప్పుడు కూడా పోస్టర్లు పట్టుకుని తిరిగారు కదా, ఏమైంది? ఎస్. మన సాహిబ్ గారు ఇప్పుడు 2, ఒకటి మీరు ఇవాళ ఇంటింటికి వెళుతున్నారు అంటే నిజంగానే ఇది గొప్ప ప్రోగ్రామ్. అంటే నా దృష్టిలో ఏంటంటే, ఏదో చెప్పేశాం అధికారం కోసం, ఏదంటే ఆ కబుర్లు చెప్పేశాం, అధికారం వచ్చేసింది ఇంక మన అంటే హ్యావింగ్ సెడ్ దిస్, మీ కూటమిలో నేను ఇది ఓపెన్గా చెప్తున్నా, కొంతమంది బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఈ 2 ఏళ్లలో. ఎనివే మీ పార్టీ చూసుకోండి ఆ గొడవ, ప్రజలకి నష్టం కలగకూడదు అనేది నా పాయింట్. సో ఇవాళ ఈ ఇంటింటికి వెళ్ళి మీరు చేసేదాన్ని నేను చూసా, వీళ్ళు హెడ్డింగ్ ఏం పెట్టారు అని, ఇంటింటికి అబద్ధాలు, అమలు కాని హామీలు అమలైనట్లు చెప్పే గోబెల్స్ యాత్ర అని ఏదో చంద్రబాబు నాయుడు గారు డబ్బులన్నీ భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నట్ట. ఆయనంతా దేశంలో ఉన్న బ్యాంకులన్నిటి దగ్గర నుంచి అప్పు తెచ్చి అమరావతి కట్టాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు 20% అంతా రాష్ట్రానికి తీసుకురావాలి. ఆయనకి అదొక అంతే, ఆయనకి అది ఇష్టం. సో ఆ బాటలోనే లోకేష్, పవన్ కళ్యాణ్. కానీ దీన్ని ఒక రివర్స్, వాళ్ళకి రివర్స్ అలవాటు కదా అన్నీ, రివర్స్ టెండరింగ్, రివర్స్ ఇవన్నీ. సో అలాగే చేస్తున్నారు. ఒకటి అంటే ఒకవైపు ఇది జరుగుతోంది, రెండో వైపు మీ పార్టీలోనే కొంతమంది నాయకులు, ఎస్ మోండా ఉమా లేకపోతే ఇంకొక నాయకుడు వైఎస్ఆర్సీపీ విధానాలతో జాగ్రత్తగా ఉండండిరా నాయన, అప్రమత్తంగా ఉండండి అని రోజు తలకు మొత్తుకున్నట్టు చెప్తారు ఈయన. చంద్రబాబు నాయుడు ఓ పక్కన, లోకేష్ ఓ పక్కన, పవన్ కళ్యాణ్ ఓ పక్కన, మాధవ్ గారు ఓ పక్కన. వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని అన్యాయం జరిగిపోతుంది కాపులకి, ఆక్రందనంలో ఉన్నారు, అదిగో 2019లో మనం ఓడిపోయాం. ఈ 2 కలిపి చెప్పండి నాకు, ఏం జరుగుతుందో రాష్ట్రంలో. రిషి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందర మేము ఇంటింటి ప్రచారం చేశాం. అప్పుడు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. గత వైకాపా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, పేదలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, మేము వస్తే ఏం చేస్తామని చెప్పి ఆ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బ్రహ్మాండమైనటువంటి స్ట్రైక్ రేట్తో 94% స్ట్రైక్ రేటు, 57% ప్రజలు మాకు ఓట్లు వేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా సామాన్యుడిని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ సంక్షేమ పథకాలు అందాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి. అది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ముఖ్య ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో మరి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి, ఒక విధంగా చెప్పాలంటే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన కూడా అక్కడ పిల్లలతో మమేకం అవటం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధకు సాధాలు వినటం, మౌలిక వస్తువుల్లో భాగంగా రోడ్లు వేయటం కావచ్చు అని చేశారు. ఒక రకంగా ఆయన అవన్నీ అడాప్ట్ చేసుకున్నట్టే ఆయన చేస్తున్నారు, దత్తత తీసుకున్నట్టే అడాప్ట్ చేసుకున్నారు. దానితో పాటు ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కనుక్కుంటున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. గత 5 సంవత్సరాల్లో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు పరదాల పట్టున ఎవరన్నా కానీ వస్తే నల్ల డ్రెస్సులు ఎవరైనా ధరిస్తే అవి తీసి బయటికి రండి, లేదా లోనికి వెళ్ళిపోండి అని మాట్లాడటం ఇవన్నీ మనం చూసాం. తర్వాత ఎవరైనా కవరేజ్ చేయడానికి ఏబిఎన్ రిపోర్టర్లు కావచ్చు, ఇంకా వేరే రిపోర్టర్లు అయితే వాళ్ళని అడ్డుకోవటం, వాళ్ళని దుర్భాషలాడటం ఇవన్నీ చూసాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తాం. మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా లేవా, నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి,
స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇవన్నీ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా అధినేత 45 రోజుల పాటు కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా మనం ఏం మంచి చేసామో ఇంపార్టెంటే కానీ మీరు తిరుగుతారు, అక్కడ ఉన్న సమస్యలు పైకి తీసుకెళ్తారా లేకపోతే అంత బాగుందని చెప్తారా? లేదు సార్, దీన్ని మై టీడీపీ యాప్ లో మేము అప్లోడ్ చేసి ఎవరైతే ఓకే, మొత్తం ఇది డిజిటల్ వెర్షన్ లో ఉంటుంది, మొత్తం డిజిటలైజేషన్ లో ఉండిద్దండి. మేము ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మేము అక్కడికి వెళ్లకుండా ఏదో ఎక్కడో ఉండి ఫోటో తీసి అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వదండి. అది ఖచ్చితంగా అక్కడ లొకేషన్ షేర్ అయితే వాళ్ళ కుటుంబ వివరాలు మొత్తం ఒక ఫేస్ తీసుకున్న తర్వాత ఫోటో మళ్ళీ ఆ ఫేస్ ని తీసుకోదు మై టీడీపీ యాప్ లో. ఇప్పుడు అంటే సపోజ్ ఒక కుటుంబంలో ఒక పెద్ద ఆయనో లేకపోతే ఒక స్టూడెంట్ ఒక మహిళ పలానా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని అక్కడ మీరు మెన్షన్ చేస్తారా? ఎమ్మటనే ఆ యాప్ లో అప్లోడ్ చేస్తాము. దానితో పాటు మేము స్థానికంగా ఉండే మా ఎమ్మెల్యే గారి ద్వారా అధినాయకుడు తెలియజేస్తాం. దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఏ పథకాలు వస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా అసంతృప్తిలో ఉండారా, లేకపోతే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండారా, లేదు వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తున్నారా, అవన్నీ కూడా తీసుకొని మేము అప్డేట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం ఇంకా వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి ఒక దృక్పథానికి వచ్చింది. దీంతో పాటు ప్రధానంగా తల్లికి వందనం లాంటి పథకాలు వాళ్ళు ఏ విధంగా అమలు చేస్తున్నారు, గవర్నమెంట్ మీకు అందుతున్నాయా లేదా, అదే విధంగా స్త్రీ శక్తి పథకం వల్ల ఎటువంటి ఉపయోగం, అదే విధంగా మేము గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. కొంతమంది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మాకు పడతలేదని చెప్పి చాలా మంది తెలియజేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే గ్యాస్ కంపెనీలో ఈకేవైసీ కొంతమంది పూర్తి చేయాలి, ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. దాని మీద కూడా మేము ఈ మధ్య అవగాహన సదస్సులు కూడా పెట్టామండి. అంటే ఎందుకు రావట్లేదు ఏంటి అనేది ఆర్డీఓ గారితో మాట్లాడుతూ ఇవన్నీ చేసాం. ఈ అన్ని అంశాలతో కూడుకొని మేము ఈ విధంగా డిజిటలైజేషన్ చేయటం వల్ల ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనేది ఖచ్చితంగా మా అధినాయకత్వం ఫైండ్ అవుట్ చేసింది. దానికి ఏ విధంగా రెమెడీ చేయాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అంటే మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇవ్వటమే కాదండి, ఆ హామీలు ఆ సంక్షేమ పథకాలు ఆయా కుటుంబాల దగ్గరికి ఏ విధంగా వెళ్తున్నాయి, కుటుంబాలను ఏ విధంగా ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్తున్నాయి, కుటుంబ సాధికారత ఏ విధంగా అమలు. మీకు రెండు అంశాల్లో బహుశా ప్రశ్నలు రావచ్చు. ఒకటి ఆడబిడ్డ నిధి, అంటే మీరు దానికి సెప్టెంబర్ ఏదో చెప్పినట్టున్నారు, గత సెప్టెంబర్. అవును సార్, అవును. తర్వాత నిరుద్యోగ భృతి, ఈ 2 అంశాల మీద మీకు ప్రశ్నలు ఎదురవచ్చు. ఇక్కడ ఈ 2 అంశాల్లో కూడా నేను చెబుతానండి. ఇప్పుడు నిరుద్యోగ భృతి తీసుకుందాం, లేదా 20 లక్షల ఉద్యోగాలు. మేము దేశ విదేశాలు తిరిగి మరి లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇండస్ట్రీలు తీసుకురావటం, మరి టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద గూగుల్ డేటా సెంటర్లు తీసుకురావటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్కిల్ డెవలప్మెంట్ పెట్టేసి స్కిల్ సెన్సస్ తీసుకున్నామండి ఫస్ట్ ఇయర్ లో. దాని ద్వారా ఎవరికైతే స్కిల్స్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఎక్కడెక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలో మెగా క్యాంపులు పెడుతున్నాం. ఈ మధ్య కాలంలో కూడా మరి విజయవాడలో ఒక క్యాంపు రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ పెట్టారు. అట్లా తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు, కడప, ఇటువంటి వాటిలో పెట్టేసి యువతని నైపుణ్యం ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ఉపాధి అవకాశాలు. ఇప్పుడు కియా మోటార్స్ లో రీసెంట్ గా కూడా దాదాపు 1700 ఉద్యోగాలు కల్పించారండి. అట్లాగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీరు ఏదైతే ఆడబిడ్డ నిధి 1500 అన్నారు, అవి కూడా మరి గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది మేము కొంచెం ఆర్థిక భారంగా ఉంటాము, వాటిని కూడా వెసులుబాటు చూసుకొని చేస్తాం. ఇది కాకుండా అండి, ఇప్పుడు మీరు 69 లక్షల సామాజిక పెన్షన్లు ఇస్తున్నాం సార్, 4000 రూపాయలు మామూలు విషయం కాదు. వికలాంగులకు 6000 రూపాయలు, మంచానికే పరిమితమైన వాళ్ళకి 10,000 రూపాయలు, అసలు పూర్తిగా కోలుకొని క్రిటికల్ ఇల్నెస్ తో బాధపడే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నామండి. ఇవన్నీ కూడా మంచి డోర్ టు డోర్ తీసుకెళ్ళాలి. మీరంతా కలిపి 2 లక్షల కోట్ల వరకు బకాయిలు ఉన్నారు ప్రజలకి. ఉన్నామండి. అయితే ఇక్కడ ఒకటి రిషి గారు, ప్రభుత్వం ఏం మంచి చేస్తుంది, అదే విధంగా వైకాపా పార్టీ చేస్తున్నటువంటి వాళ్ళు వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి, ప్రజలు నమ్ముతున్నారా లేదా, ఈ ఫీడ్బ్యాక్ మేము తీసుకోవాలి. ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాటిలో ఏంటంటే లబ్ధిదారుడు చెబుతాడు, ఏమండి నాకు పలానా రావట్లేదు, మీరు హామీలు ఇచ్చారు కదా అని చెప్పి. దాని మీద వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తే బెటర్ గా ఉంటుంది. డోర్ టు డోర్ చూద్దాం, మొదలయ్యాక ఎలా ఉంటుందో ప్రోగ్రెస్ మళ్ళీ మాట్లాడదాం. క్విక్ గా నాకు చెప్పండి, ఇంకో అంశం, పార్టీలోనే కొంతమంది ఇలా మాట్లాడడం, ఆల్రెడీ కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు, సరే మీరేదో పిలిచారు, అది క్రమశిక్షణ కమిటీయా లేకపోతే ఫార్మల్ గా పిలిచి మాట్లాడతారా, ఏదో అప్పచెప్పారు రామనాయుడు గారికి మీ పార్టీ అధ్యక్షుడికి, అంటే ఎందుకు నిజంగానే ఆ రకమైన పరిస్థితి ఉందా? అంటే అది పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్త లేకపోతే ఆ కులంలో ఆ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్త? రిషి గారు, నేను కమిషన్ చెబుతానండి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాబోయే ముందల కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కుల సంఘాలనే పేరుతో వాళ్ళు లబ్ధి పొందడానికి టికెట్లు రాని వాళ్ళు కొన్ని మీటింగ్లు కూడా పెట్టారు. అవును, ఆ రోజు పార్టీ మీద ఇది పెడితే అది మాట్లాడారు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు కోట్లేమన్నారు. కానీ అదే క్యాస్ట్ లో పార్టీ కోసం పనిచేసే నిబద్ధత కలిగినటువంటి నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఈ మంచి జరుగుతుందన్నారు. ఖచ్చితంగా వాళ్ళ మాటలు విన్నారు. ఇక్కడ ఏంటంటే
తెలుగుదేశం పార్టీయో లేకపోతే జనసేన పార్టీయో లేకపోతే బీజేపీ పార్టీయో ఆ పార్టీ కింద పనిచేసి గౌరవం పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడరండి. లేదు వ్యక్తిగత అజెండాతో పాటు నాది నేనే ముందరికి వెళ్ళాలనేటువంటి వ్యక్తులు ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నా. మా పార్టీ అక్కడ ఇప్పుడు రాజకీయపరమైనటువంటి అంశాలు నేను చెబుతున్నాను. ముఖ్యమంత్రి కుటుంబంలో వాళ్ళని అనకూడని మాటలని ఇట్లాంటి వాళ్ళతోటి కలిసి ఈ రకంగా మాట్లాడడం అనేది అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది కదా. ఖచ్చితంగా ఇటువంటి వాటికి చర్యలు తీసుకోవటానికే మా అధినాయకుడు నిన్న మాట్లాడారు. మీరు ఏదైతే వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులతో వేదికలు పంచుకోవద్దని ఆయన చాలా సీరియస్ గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏంటంటే 1-2 సార్లు అవకాశాలు ఇస్తారు, 3వసారి ఉపేక్షించరు. నేను అనేది కూడా ఏంటంటే అండి, ఇప్పుడు మేము కుల సంఘాల తరపున వెళ్ళి అందరితో కూర్చుంటాము, లేదు మా సిద్ధాంతం వేరు అనుకున్నప్పుడు కుల సంఘాల్లో పనిచేయచ్చు ఎవరైనా కానీ, అది ఏ కులమన్నా కావచ్చు. ఇక్కడ పార్టీలకు ఏంటంటే అన్ని కులాలు కావాలి, అన్ని ప్రాంతాల వాళ్ళు కావాలి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, అన్ని కులాల్లో ఉన్నటువంటి నాయకులను ముందుకు తీసుకురావాలి. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా చాలా మంది యువతకు అవకాశాలు ఇచ్చారండి. దానితో పాటు కొత్త వారికి అవకాశం ఇద్దాం. పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువ నాయకుల్ని పార్టీలోకి తీసుకురావాలి, వాళ్ళకి శాసనసభలో కావచ్చు, అదేవిధంగా మండలిలో కావచ్చు అవకాశం ఇవ్వాలి, చైర్మన్ గా అవకాశాలు ఇవ్వాలనేది మా యొక్క దృక్పథం, మా పార్టీ సిద్ధాంతం కూడా. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా చాలా మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళని, మైనార్టీలని, ఎంతో మంది కొత్త నాయకులను పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ. రామకృష్ణ గారు, ఒకటి ఇంటింటికి వెళ్ళి ఇదిగో మా వాళ్ళు ఎలా చేశారు, మేము ఎలా చేసాము అని చెప్పి ప్రోగ్రెస్ రిపోర్టు యాక్చువల్ గా ట్రాన్స్పరెంట్ గా అధినేతలకు ఇస్తే కనుక నిజంగానే అది మంచి కార్యక్రమం. ఒకటి ఇదే చేస్తున్నప్పుడు రెండో వైపున పార్టీకో ప్రభుత్వానికో నష్టం కలిగించే చర్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? రిషి గారు మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే 2024లో జనరల్ ఎన్నికలు జరిగినప్పుడు ఓటమికి 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. అంటే 94 స్ట్రైక్ రేటు, 55% ఓట్లు వచ్చినాయి కూటమికి. అంటే ప్రజలు ఎంతో నమ్మకంతో అన్ని సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి రాక్షస పాలనను తట్టుకోలేక మళ్ళీ ఇటువంటి పాలన రాకూడదు, మాకు ఒక మంచి పాలన రావాలి, మాకు ఒక మంచి నాయకుడు ఉండాలి, మాకు మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలి అని చెప్పానంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ కూటమి నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక లక్ష్యంతో ఇన్ని సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇంత ఆశతోటి, ఇంత నమ్మకంతో ప్రజలు ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి ప్రజలకి మనం మేలు చేయాల్సినటువంటి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రయత్నిస్తోంది అని చెప్పినంటోలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే సూపర్ 6 అనేటటువంటిది సక్సెస్ అయ్యింది. ఇందాక మీరు చెప్పారు ఒక తల్లికి బిడ్డ అనేటటువంటి, అది 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 ఒకటి తప్ప, ఆడబిడ్డ నిధి తప్ప మిగతా మీరు అన్నారే జాబ్ క్యాలెండర్, అది నిరుద్యోగ భృతి. ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారండి. నిరుద్యోగ భృతి కానీ 20 లక్షల ఉద్యోగాలు కానీ అనేటటువంటి మాట చెప్పారు. అది కానీ ఇది కానీ ఇవాళ 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశలో ఇవాళ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అంటే కేవలం ప్రభుత్వ సంస్థల్లోనే ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పలేదండి. అది ప్రైవేటా లేకపోతే ప్రభుత్వమా అనే దాంతో సంబంధం లేదు. ఇప్పుడు మొన్న డిఎస్సి నిర్వహించారు, రేపు ఆగస్టులో ఏపీపీఎస్సి 3,000 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. అట్లాగే డిఎస్సి మళ్ళా 3,000 పోస్టులు నిర్వహించబోతా ఉంది. ఇది ఈ కార్యక్రమం నడుస్తా ఉంది, చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది. నేనేమంటానంటే ఇన్ని చేస్తున్నా కూడా మనం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. మనం అనుకున్నట్టుగా ప్రజల్లో మనం అంటే ఒక మంచి అడ్వాంటేజ్, నేను చెప్పకూడదు కానీ కూటమికి ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అపోజిషన్ లో జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. అంతేనా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే అంత మంచి కూటమి ప్రభుత్వానికి ఉంటుందని చెప్పని నేను అనుకుంటున్నా. అయితే దీన్ని మనం
నమ్మి కాబట్టి మనం ఏం చెప్పినా పర్వాలేదు అని అనుకుంటే తప్పు. ఇది చాలా ఇది 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 చెప్పు దీని అంటే నేను ఒక మళ్ళా మాటగా నేను చెప్తున్నాను తప్ప ఇవాళ కూటమి ప్రభుత్వం ఒకవైపు మంచి పనులు చేయటమే కాదు, ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి ఈ 164 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 2019లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే అన్ని మంచి పనులు చేసి, ఇంతకంటే మంచి పనులు చేసింది. అది పోలవరం విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి విషయంలో కావచ్చు, అనేక మంచి పనులు చేసింది. అయినా ఎందుకు ఓడిపోయింది? ఏదో మనం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సార్లు హెచ్చరిస్తా ఉన్నారు, మీరు క్షేత్రస్థాయిలో పని చెయ్యాలి, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీరు మీ ప్రజల మన్ననలు పొందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్లకు కూడా చెప్తారు మీరు రూముల్లో కూర్చోవడం కాదు వెళ్ళండి అని. నాయకులు వెళ్ళకపోతే ఇంకా ఆఫీసర్లు ఎక్కడ వెళ్తారు? అది కాదండి, ఇప్పుడు నన్ను ఎందుకు అనుకున్నారు, ఒక ఎమ్మెల్యేగా ఎందుకు అనుకున్నారండి, ఒక ఎమ్మెల్సీగా నన్ను ఎందుకున్నారు? మళ్ళా నువ్వు అధికారంలోకి రావాలి కదా, మళ్ళా ఎమ్మెల్యే కావాలి కదా, కావాలని చెప్పి అనుకోవటం లేదా? అంటే ఈ ఒక్కసారి నువ్వు కావాల్సినటువంటి డబ్బులు సంపాదించుకొని ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నావు. ఇది కాదండి నాయకుడి యొక్క లక్షణం, ఇలా ఉండకూడదు. 2024లో ఎంత మెజార్టీతోనైతే గెలిపించారో అంతకంటే పెద్ద మెజార్టీతో 2029లో మనం మళ్ళా గెలిస్తేనే 2024లో మనం గెలిచిన దానికి సార్థకత ఉంటుంది. అందుకని ఈ దుర్మార్గుడైనటువంటి ఒక రాక్షసుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టకూడదు. ఇది మనకు మనసులో ఉండాలా. ఇది మనకి ప్రమాదం కాదండి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రమాదం. అందుకని అటువంటి వ్యక్తి తొంగి చూస్తూ ఉన్నాడు, కాదు కూర్చొని ఉన్నాడు ఒక పక్కన. అతను రాకూడదు కాబట్టి మనం వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. చెప్పారు బోండా ఉమా గారి గురించి చెప్పారు, అది కూడా ఒక్క మాట చెప్పారు. ఇప్పుడు బోండా ఉమా గారైనా మరొకళ్ళైనా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఆయన గుంటూరు వచ్చి ఆయన ముద్రగడ పద్మనాభం గారి సంవత్సరాల సభలో పాల్గొనకూడదు అని చెప్పాను నేను అన్నాను. నీతో పాటు చాలా మంది పాల్గొన్నారు కదా, కానీ నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు, ఎవరితో ముచ్చటించావు పొద్దు నుంచి సాయంత్రం వరకు? ఆ వ్యక్తి ఎవరు? కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నిరంతరం విషం జిమ్మేటటువంటి వ్యక్తి పక్కన కూర్చొని నువ్వు మాట్లాడటం అని చెప్పానంటే నాకైతే మనస్సు చివుక్కుమంటానండి మా నాయకుడు. ఎందుకంటే అతను సాదా సీదా నాయకుడు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడండి. ఆయన ప్రభుత్వంలో పోలిట్ బ్యూరో మెంబర్ అండి. ఆయన ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, ఆయన పోలిట్ బ్యూరో మెంబరు, చాలా ప్రధానమైనటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు ఆయన చూసి మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా పోయేటటువంటి ప్రమాదం ఉండకూడదు కదా, అది నేను చెప్పేది. అరుణ్ గారు, ఒకటి కూటమి ఇవాళ ప్రభుత్వంగా ఏర్పడడానికి మొదట పార్టీలు కలవడం అక్కడి నుంచి మొదలైంది. వీళ్ళు విడగొట్టాలనే ప్రయత్నం అది ఇప్పటికీ కొనసాగుతోంది, రేపు కొనసాగుతుంది. సో సరిగ్గా ఆ ట్రాప్లోకి వెళ్ళి కొంతమంది నాయకులు పడ్డాం. సరే, ఇప్పుడు బోండారావు గారు ఏమంటున్నారంటే జ్యోతుల్ నెహ్రూ వెళ్ళలేదా, ఇంకోళ్ళు వెళ్ళలేదా అని. సో ఒకటి దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? రెండోది, ఈ ఇంటింటికి కూటమి ప్రభుత్వం వెళ్ళి ఏం చెప్పబోతోంది, లేకపోతే ఏం అడగబోతున్నారు వాళ్ళు? సార్, మొదటగా రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఎవరి కులాన్నో ఎవరి బంధుత్వాన్నో పోగొట్టుకోవాలని ఎవరు కోరుకోరు, పోగొట్టుకోవాలని కూడా ఏ పార్టీలు చెప్పవు. కానీ ఆ వేదికను పంచుకున్నప్పుడు మనం చేసేటువంటి ప్రసంగాలు మన పార్టీలకు కూడా రిప్రజెంటేషన్ కనిపిస్తాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు ఎవరు కూడా. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు, మనం వచ్చిన పబ్లిక్ ప్లాట్ఫామ్ అయినప్పుడు ప్రతిదీ కూడా పబ్లిక్ రిలేటెడ్ గానే చూస్తారు తప్ప అక్కడ ప్రైవేట్ అంటూ ఏమి ఉండదు. మనం ఉన్నటువంటి ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి ఆ వేదిక పంచుకున్నప్పుడు కులానికి మద్దతు ఇస్తూనే, అలాగే మనం ఉన్నటువంటి పార్టీకి కానివ్వండి, ఆ ప్లాట్ఫామ్ కానివ్వండి కూడా ఎలాంటి మచ్చ రాకుండా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా కాపాడుకోవాల్సిన అంశం ఉంది. నేను కూడా చాలా కుల మీటింగ్లు అటెండ్ అవుతాను. అటు బీసీల నుంచి కానివ్వండి, ఇటు ఎస్సీల నుంచి కానివ్వండి, నేను 2 వర్గాల్లో కుల మీటింగ్లు అటెండ్ అవుతాను. కానీ ఎప్పుడూ కూడా నేను ఉన్నటువంటి జనసేన పార్టీకో లేదంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కూడా ప్రభుత్వానికో ఇబ్బంది కలిగేలాగా ఎప్పుడు నా ప్రసంగాలు లేవు. ఎప్పుడు వాళ్ళని డిఫెన్స్ లో పడేసేలాగా నా ప్రసంగాలు ఆ వేదిక సాక్షిగా ఉండవు. ఇది ప్రైమరీగా ప్రయారిటీలో మనం తీసుకోవాలంటే అంశం రాజకీయ నాయకులుగా. బోండా ఉమ్మగారు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా మీకు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని దీన్ని డిఫెండ్ చేస్తే చేయొచ్చేమో నాకు సంబంధం లేదు కానివ్వండి, అది పూర్తిగా కాపులకి ఏదో జరుగుతుంది కూటమి వైపు నుంచి నెగిటివ్ గా అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసేలాగే ఆయన మాట్లాడారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు
వారు చేయడం తప్పేమి కాదు. ఎందుకంటే ఆయన ఒక కండువా కింద ఉన్నారు. ఆ కండువా కింద ఉన్నప్పుడు ఆ కండువా బాధ్యతను మోయాల్సినటువంటి అవసరం ఆయన భుజాల మీద ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇష్టారీతిగా నేను స్టేట్మెంట్లు పాస్ చేస్తానంటే కుదరదు. ఇప్పుడు నేను ఈ ప్యానెల్ లో కూర్చొని నా వ్యక్తిగత అభిప్రాయం నా ఇష్టం ఉన్నట్టు చెప్తానంటే కుదరదు వెనకాల, ఎందుకంటే జనసేన లోగో ఉంది. నేను మాట్లాడే ప్రతి మాట నా అధ్యక్షుల వారికి నా పార్టీకి రిలేటెడ్ గా తీసుకుంటారు పబ్లిక్. ఆ స్పృహ నాలో లేకపోతే నేను రాజకీయాలకు పనికిరాని అంశం మాత్రం గమనించుకోవాలి డెఫినెట్ గా. లేదు మనకు వ్యక్తిగతంగా ఇంటర్నల్ గా ఏమైనా అసంతృప్తులు ఉండి అది కులాన్ని వేదికగా అడ్డు సార్, పెట్టుకొని అసంతృప్తి ఉంటే బయటకు చెప్తాము పార్టీ అంటే వేదికల మీద అధికారిక ఇంటర్నల్ గా మాట్లాడుకోవచ్చు, దానికి ఏం అడ్లేదు కదా. అవును, టీడీపీలో దానికి ఏమి 100% ఇప్పుడు బ్యారికేడ్స్ నాయకులు ఉండవు కదా. కలిసినప్పుడు మీరు డిమాండ్ చేయండి, బ్లాక్ మెయిల్ చేయండి, లేదంటే బతిమాడుకోండి, ఇంకేమైనా చేసుకోండి. అది అంతర్గతంగా మీ పార్టీలకు సంబంధించినటువంటి అంశం. పార్టీ Yeah. గోడల మధ్య ఉండాలి తప్ప పబ్లిక్ లోకి రాకూడదు. పబ్లిక్ లో వస్తే అది ప్రజా సమస్య అయిపోద్ది, మొత్తం కులానికి ఆపాదించేసినట్టు అయిపోద్ది, మొత్తం వ్యవస్థకు ఆపాదించేసినట్టు అయిపోద్ది. Yes. దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితేనే పబ్లిక్ వేదికల మీద, కుల వేదికల మీద Right. స్పీచ్లు 1 minute అబౌట్ ఇంటింటికి కూటమి. సార్ ఇది పూర్తిగా కూటమి అని ఇప్పటి వరకు అది రాలేదు. Okay, ఇది టీడీపీ అనేటువంటి విధానమే కనిపిస్తూ ఉంది. TDP సో అంటారు. అది పూర్తిగా కూటమి అనే అంశం కనుక అయితే కనుక మా పార్టీ స్టాండ్ ఏంటి అనేది మేము ఒకసారి తీసుకున్న తర్వాత అంటే ఉంది అట్లా కాదు. ఇప్పుడు జనసేన కూడా 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించారు. మీరు కూడా వెళ్ళి, ఎందుకంటే మేనిఫెస్టోలో మీరు కూడా భాగస్వాములు కదా, సో మీరు అమలు హామీలు ఎట్లా జరిగాయి ఏంటి ఇవన్నీ కూడా. నేను దాన్ని కాదనట్లేదు, బట్ చూసినటువంటి అప్రోచ్ డెఫినెట్లీ ఓన్లీ వన్ పార్టీ రిప్రజెంటేషన్ గానే ఉందని నేను చూశాను. సో అందుకే నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు, ఇంకా దాని గురించి ఏమి డిస్కషన్ జరగలేదు. ఓకే ఓకే లెట్స్ సీ. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు తీసుకొచ్చింది, ఎందుకంటే టీడీపీగా వాళ్ళు వెళ్తారు, సరే కూటమిగా వెళ్తారా లేకపోతే జనసేనగా మీరు వెళ్తారా అనేది బహుశా దీని మీద ఒక చర్చ జరుగుతుందేమో చూద్దాం. ఎనీవే దీని మీద ఇంకా మాట్లాడాలని ఉన్న టైం సరిపోదు. థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, సాహెబ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది